కేటీఆర్ న్యూస్ కు స్వాగతం. వనపర్తి జిల్లాలో జూన్ 28న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన అవగాహన ర్యాలీని శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, కీమ్యా నాయక్, అదనపు కలెక్టర్, రెవెన్యూ, వినోద్ కుమార్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. పాలిటెక్నిక్ కళాశాల నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించిన పోలియో అవగాహన ర్యాలీ పల్స్ పోలియో మీద వనపర్తి జిల్లా మెడికల్ సిబ్బంది మరియు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు, జేసీ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మా గౌరవ కౌన్సిలర్స్ అందరూ, వనపర్తి పెద్దలందరూ, మేధావులందరూ ఈరోజు మెడికల్ సిబ్బంది అందరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం పల్స్ పోలియో మన దేశంలో చాలా సంవత్సరాల కిందటనే జీరో అయిపోయింది. కాకపోతే పక్క దేశాల నుంచి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, వేరే దేశాల నుంచి వచ్చే వలసవాదుల నుంచి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సేఫ్ సైడ్ కోసం మనం ఇప్పుడే పుట్టిన పిల్లల నుంచి అప్ టు 5 సంవత్సరాల వరకు వాళ్ళందరూ ఈ పల్స్ పోలియో చుక్కలు వేసుకోవడం వల్ల ఏం నష్టం లేదు కాబట్టి వాళ్ళందరూ వేసుకొని మెడికల్ సిబ్బంది దాదాపు మన వనపర్తి జిల్లాలో 46,150 మంది చిన్నపిల్లలు ఉన్నట్టు గుర్తించారు. దానిలో 343 సెంటర్లు, దాదాపు 1,300 మంది మెడికల్ స్టాఫ్ అంతా రేపటి నుంచి అవైలబుల్ ఉంటారు అన్ని సెంటర్లలో. తల్లిదండ్రులు, మిగతా పెద్దలందరూ, మీరు పత్రికా మిత్రులు, మీరు కూడా అందరూ సహకరించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం. గిరిజన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన కాంగ్రెస్ ఆదివాసీల ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర ర్యాలీ వనపర్తి జిల్లా కేంద్రంలో మెట్టుపల్లి నుంచి రాజీవ్ చౌక్, ఇందిరాగాంధీ నాకు చేరుకొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెగారెడ్డి, డీసీసీ అధ్యక్షులు శివసేన రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. It has been my dream to see the Congress government in Telangana that should work for all sections of our society. Jai Hind, Jai Telangana. ఈరోజు మన వనపర్తి పట్టణానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ గిరిజన నాయకులందరూ, గౌరవ పెద్దలు బలరామ్ నాయక్ గారు ఎంపీ గారు వచ్చినారు. ఆయనకు ఒకసారి చప్పట్లతో అభినందన చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, గౌరవ ఎమ్మెల్యే దేవరకొండ బాలు నాయక్ గారు, గౌరవ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారు, గౌరవ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు, గౌరవ మాజీ ఎమ్మెల్సీలు రాముల్ నాయక్ గారు, బెల్లయ్య గారు, మన రామచంద్ర నాయక్ గారు, మిగతా వేదిక మీద ఉన్న
గిరిజన రాష్ట్ర నాయకులందరూ, కార్పొరేషన్ చైర్మన్లందరూ, వారితో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివసేనారెడ్డి గారు, వారితో పాటు వనపర్తి మున్సిపల్ చైర్మన్ గారు మాధవి గారు, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ గారు, వనపర్తి మార్కెట్ చైర్మన్ గారు, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నిన్ననే మన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆధ్వర్యంలో నిన్ననే వేరే దేశాల నుంచి వచ్చినప్పుడు ఎమ్మడే మన గిరిజన ఇందిరమ్మ ఆశీర్వాద సభ మన వనపర్తిలో 27వ తారీఖు నాడు ఉందండి. క్యాంప్ ఆఫీస్ లో సంబంధిత నాయకులకు అందరికీ పిలిపించి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, మీ మేఘారెడ్డి గారి నాయకత్వం. ధన్యవాదాలు. మార్కెట్ చైర్మన్ గారు, మిగతా అన్ని గ్రామాల నుంచి వచ్చిన గిరిజన సర్పంచులందరూ, మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల పాలన తీసుకొచ్చి మన చట్టసభలో పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దక్షిణ తెలంగాణ గిరిజనులకు న్యాయం జరగాలని చెప్పి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు డివిజన్ కమిటీలో మాట్లాడవలసిందిగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఎమ్మెల్యేలు కేటాయించాలి, ప్రతి పార్లమెంట్ కు ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించాలని చెప్పి గట్టిగా సభలు కొట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనం ఈ ప్రోగ్రామ్ కు ఎంత ఖర్చు అయినా సరే ఈ అవకాశం దిన సేన నామే నామే రామ్ రామ్ కేనొచ్చు. జై కాంగ్రెస్, జై మేరా మాయాడి, జై ఇందిరా మాయాడి. థ్యాంక్ యూ. అందరూ మొత్తం వనపర్తి నియోజకవర్గం నుంచి 2 మున్సిపాలిటీలు 140 గ్రామ పంచాయతీ నుంచి వచ్చిన గిరిజన సోదరులందరూ, కాంగ్రెస్ కుటుంబ పెద్దలందరూ, ఇక్కడ గౌరవ కౌన్సిలర్స్ అందరూ, అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మనందరం వనపర్తి నియోజకవర్గం తరఫున గౌరవ గిరిజన రాజకీయ మన నాయకులకందరికీ, పెద్దలకందరికీ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటూ, అన్న రవీంద్ర నాయక్ గారు కూడా వచ్చారు. ఇప్పుడు మళ్ళా తర్వాత కొన్ని విషయాలు లాస్ట్ మాట్లాడుకుందాం. ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు దేవరకొండ శాసనసభ్యులు అన్న బాలనాయక్ గారిని మాట్లాడాల్సిందిగా. శ్రీకోటిలింగేశ్వర దత్త దేవస్థానము యొక్క 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు వైభవంగా ప్రారంభమైనవి. సామూహిక శనేశ్వర సహిత రాజశ్యామల హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించి కూష్మాండ బలి ఇచ్చి భక్తులకు అన్నదానం చేశారు. ముఖ్య అతిథులుగా కర్ణాటక నుండి వచ్చిన 4 స్వాములు భక్తులను ఆశీర్వదించారు. ఎటువంటి విరోధాలు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి వైపరీత్యాలు కూడా జరగకుండా
सर्वमृगवशङ्करे सर्वसत्त्ववशङ्करे सर्वलोकमवकम्मे वशमाः सर्वधर्मनोहरे सर्वकराये सर्वकरञ्जने सर्वराजशङ्करे सर्वप्रेतशङ्करे सर्वदुष्टप्रदशङ्करे सर्ववशङ्करे सर्वलोकमवकम्मे वशमानाय स्वाहा स्वाहा सर्वकराये सर्वकरञ्जने सर्वराजशङ्करे सर्वप्रेतशङ्करे सर्वदुष्टप्रदशङ्करे सर्वलोकमवकम्मे सर्वकर्म सर्वराजशङ्करे सर्वप्रेतशङ्करे स्वाहा అందరూ గుమ్మడికాయ మీద కంట్రోల్ అందరూ కూడా ప్రజలు కూడా గుమ్మడికాయ ఆ యొక్క పుష్పాలు గుమ్మడికాయని కొట్టారు. ఓం Ya,